చాలామంది కన్సల్టెంట్స్ వచ్చి మార్వాడి యూనివర్సిటీలో నేను జాయిన్ చేస్తాపా, మేము కూడా దాంట్లో యూనో ఐఎమ్ అ మెంబర్ ఆఫ్ దిస్, లేకపోతే ఐఎమ్ సంథింగ్ ఎల్స్ కాబట్టి నాతో రండి నేను అడ్మిషన్ ఇప్పించేస్తా అని చెప్పేసి చాలా మంది పిల్లల దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు అనే ఇన్ఫర్మేషన్ పిల్లల దగ్గర నుంచి కూడా వస్తుంది. వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు, అరే ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మొద్దు, ఏది స్కామ్ ఏది నిజం ఏం అర్థం కావట్లేదు. సో వాళ్ళు ఎట్లా తెలుసుకోవాలి అది? మరి ఫస్ట్ థింగ్, మార్వాడి యూనివర్సిటీ తెలుగు రాష్ట్రాల్లో పిల్లల వరకు చేరటం కోసం రెండు కైండ్ ఆఫ్ టీమ్స్ వర్క్ చేస్తున్నాయి. ఓకే, ఒకటి మార్వాడి యూనివర్సిటీకి సంబంధించిన డైరెక్ట్ టీమ్. ఓకే, సో ఐఎమ్ హెడ్డింగ్ దట్. ఓకే, సో మన మార్వాడి యూనివర్సిటీకి సంబంధించి ప్రతి డిస్ట్రిక్ట్లో కూడా మార్వాడి యూనివర్సిటీ స్టాఫ్ ఉంటారు. ఓకే, సో అక్కడికి వెళ్తే అదొక టీం వర్క్ చేస్తుంటుంది. అదేవిధంగా ఎక్కువ మందికి తెలవటం కోసం మన కన్సల్టెన్సీ వాళ్ళు కూడా మార్వాడి యూనివర్సిటీతో పాటు వర్క్ చేస్తున్నారు. ఓకే, అక్కడ అడ్మిషన్ తీసుకోవచ్చు, ఇక్కడ అడ్మిషన్ తీసుకోవచ్చు. ఎక్కడ తీసుకున్నా దాంట్లో డిఫరెన్స్ ఏముండదు. ఓకే, బట్ ఒక్కటి ఏంటంటే మార్వాడి యూనివర్సిటీ ఎప్పుడు కూడా ఆఫర్లు పెట్టదు. నీకు నేను ఇది తగ్గిస్తా అది తగ్గిస్తా, లేకపోతే నీకు అది చేస్తా ఇది చేస్తా, లేకపోతే నేను పాస్ చేస్తా, ఇట్లాంటివి ఏమన్నా రాంగ్ కమిట్మెంట్ ఇస్తున్నాడంటే అది రాంగ్ నెంబర్ అని అర్థం కావాలి. ఓకే, రైట్. మార్వాడి యూనివర్సిటీ గురించి చెప్తున్నాడు, మార్వాడి యూనివర్సిటీ అడ్మిషన్ తీసుకోమంటున్నాడు, మా యూనివర్సిటీ ఈ రకంగా ఉంటుందని చెప్తున్నాడు. సో దెన్ ఇట్స్ ఫైన్. అట్ ద సేమ్ టైం ఎవరన్నా లేదు మార్వాడి యూనివర్సిటీ డైరెక్ట్ టీంతో మాట్లాడాలి అనుకుంటే టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది తెలుగు రాష్ట్రాల్లో, 905-905-237879. సో ఆ నెంబర్కి కాల్ చేయండి. కాల్ చేస్తే మీకు క్లియర్ డీటెయిల్స్ ఇస్తారు. అడ్మిషన్ ప్రాసెస్ ఆ టోల్ ఫ్రీ నెంబర్ చేస్తే ఒకళ్ళ ఇంపార్టెంట్ అనుకుంటే వాళ్ళు నాకు కల్పిస్తారు. వెరీ నైస్. సో ఈ క్లారిటీ అయితే మీకు వచ్చేసింది కదా. సో ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వకండి, ఎక్కువ వాళ్ళు వీళ్ళు చెప్పే మాటలు విని బుర్రంతా ఖరాబ్ చేసుకోకుండా వెరీ సింపుల్, కింద మీకు ఏదైతే సార్ ఇప్పుడు చెప్పిండో నంబర్, ఆ నంబర్ని కూడా మేము వేయడం జరుగుతుంది. ఆ నంబర్కి కాల్ చేయొచ్చు. కాల్ చేసేసి మీకున్న డౌట్స్ అడగచ్చు. ఒకవేళ లేదు మేము మహేందర్ నాయుడు గారితోనే మాట్లాడతాము అని అనుకుంటే మాత్రం వాళ్ళే మీకు కనెక్ట్ చేస్తారు సార్కి. సో మీరు హ్యాపీగా మాట్లాడొచ్చు. బికాస్ హీ ఈజ్ అ డైరెక్ట్ పర్సన్ విత్ ది యూనివర్సిటీ. మన తెలుగు రాష్ట్రాల పిల్లల అడ్మిషన్స్ అన్నీ కూడా ఈయనే చూస్తారు. ఈజ్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ అడ్మిషన్స్ ఫ్రమ్ సౌత్ ఇండియా. కాబట్టి ఆయనతో మీరు మాట్లాడైనా కూడా డెసిషన్ తీసుకోవచ్చు.